మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, సలయేటి గలగలలతో ప్రపంచ ప్రసిద్ధి కాంచిన పాఖాల సరస్సు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మత్తడి పరవళ్లు తొక్కుతోంది. దీంతో పంటలు సమృద్ధిగా పండుతాయని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న పాఖాల సరస్సును చూసేందుకు పర్యాటకులు తహతహలాడుతున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులోని పాఖాల సరస్సు ఇటీవల కురిసిన వర్షాలకు నిండు కుండలా మారింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పాఖాల సరస్సు ఆ ప్రాంత ఆయకట్టు రైతులకు ధాన్య భాండాగారంగా పిలువబడుతుంది. దీని ఆయకట్టు కింద సుమారు 45,000 ఎకరాల వరి పంట సాగవుతోంది. ఈ పంట పొలాలకు సరస్సు 2 ప్రధాన తూములతో పాటు సంగెం కాలువ, పసునూటి కాలువ, జాలుబంధం, మాటు వీరారం 4 కాలువల ద్వారా నీరు అందుతాయి. గత 4 రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పాఖాల సరస్సుకు వరద నీరు చేరుకోవడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని మత్తడితో పరవళ్లు తొక్కుతోంది. సరస్సు చూసేందుకు ఆయకట్టు రైతులు, ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు. కట్టపై ఉన్న మైసమ్మ తల్లి, మత్తడి ప్రాంతంలో గంగమ్మ తల్లికి రైతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో పాఖాల సరస్సు నిండుకుండలా మారడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో గోదావరి జలాలను పైపుల ద్వారా తరలించడంతో యాసంగి పంటలు పండాయన్నారు. మిగిలిన 18 అడుగుల నిల్వ నీటిని ఖరీఫ్ ముందస్తు సాగు కోసం జూన్ నెల 2వ వారంలో నీటిని విడుదల చేశారన్నారు. తొలకరి వర్షాలు కూడా పడ్డంతో వరి నార్లు పోసుకున్నామని, నార్లు పెరుగుతున్న సమయంలో వర్షాలు పడకపోవడంతో భయాందోళనకు గురయ్యామన్నారు. కానీ 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు 4 రోజుల నుంచి కురుస్తున్న వానలకు సరస్సు పూర్తిగా నిండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరస్సు మత్తడి పరవలు తొక్కుతున్నది. ఇన్ని రోజుల కాంచెలి వర్షాలు సగం కొట్టి మాకు భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. ఇప్పుడే నాట్లు వేస్తున్న క్రమంలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఒక పాఖాల సరస్సు అనేది నిండడం జరిగింది. కాబట్టి మా యొక్క రైతులకు ఆనందదాయకంగా ఈరోజు మత్తడి పడడం జరుగుతుంది. కాబట్టి రైతులందరం కూడా ఆనందంగా ఉందని వ్యక్తం చేస్తున్నాం. పంటలు ఖచ్చితంగా 2 పంటలు పండడానికి అవకాశం ఉంది. గత మేల పడ్డ వర్షాలకు 1-2 వర్షాలకు పడ్డ వర్షాలకు మళ్ళీ తర్వాత ఆగిపోయారు. ఈ మధ్యలో ఈ 3-4 రోజుల పట్ల కురుస్తున్న వర్షం పట్ల ఈ మధ్యనే మన పాకాల చెరువు కూడా ఈ రోజు మత్తడి పడడంతో రైతులం అందరం వచ్చి సంబరంగా ఆ గంగమ్మ తల్లి పూజలు సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు వర్షాలు మొన్న మే జూన్లో కొద్దిగా ఎండలు కొట్టడం వల్ల ఇబ్బంది అయింది. ఆ నాలుగు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు 26 నుంచి 30 ఫీట్లకు రావడం సంతోషంగా ఉన్నది. ఈ సంతోషాన్ని మేము ఇలా సంబరంగా మైసమ్మ కాడికి వచ్చి పూజలు చేసుకోవడం, మత్తడి కాంచి రావడం జరిగింది. సరస్సు పూర్తి స్థాయిలో నిండితే 2 పంటలు సాగవుతాయి. పురాతన సరస్సు కావడంతో తూముల లీకేజీ వల్ల నీరంతా వృధాగా పోతోంది. కట్ట మరమ్మతులు చేసి లీకేజీ లేకుండా చేస్తే వర్షపు నీటితోనే 2 పంటలు పండుతాయని రైతులంటున్నారు. ప్రముఖ ధాన్యాగార క్షేత్రంగా పేరుగాంచిన పాఖాల సరస్సు ఈ రోజు పరవళ్లు దొక్కుతూ మత్తడి పోస్తూ వేలాది రైతు కుటుంబీకుల్లో ఆనందాన్ని నింపడం జరిగింది. ఇది గనక లీకేజే గనక లేకుండా తూముల ద్వారా నేరుగా కాలువల ద్వారా పూర్తి స్థాయి 30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి మేము కూడా కోరుకునేది ఒకటే, రైతులందరం కోరుకునేది ఒకటే, ఈ ఆయకట్టు కానీ ఎక్కడ లీకేజీలు లేకుండా, ఎక్కడ ఏ సమస్యలు రాకుండా, ఇది పాకాల చెరువు అనేది కొంచెం మరుగుల పడిపోవడం వల్ల దీన్ని కూడా కొంచెం రిపేర్లు కానీ ఏ లీకేజీలు లేకుండా చేస్తే మా రైతులకు మీరు చేసే ఇదొక్క సాయం, మా రైతులకి ఒక సాయం చేస్తారని ఈ గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. ఈ ఉన్న సమస్య ఏంటంటే తూములు లీకేజ్ ఉండడం వల్ల ఈ లీకేజీలు అరికడితే కొద్దిగా బాగుంటుంది. ఈ గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకొని ఆకట్టుకుంటే ఈ నీరుతోనే 2 పంటలు పండించుకోవచ్చు. అదొకటి గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని